హలో గాయ్స్, మీరు కూడా ఇలాంటి యానిమేషన్ వీడియో చేయాలనుకుంటున్నారా? అయితే ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ఆటో డ్రాఫ్ట్ ఏఐ అని సెర్చ్ చేయండి. మీరు ఆటో డ్రాఫ్ట్ ఏఐ అని సెర్చ్ చేయగానే వచ్చిన మొదటి వెబ్సైట్పై క్లిక్ చేయండి. మొదటి వెబ్సైట్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా క్రియేట్ యానిమేషన్ అని చూపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మీకు 3 ఆప్షన్స్ అనేది కనిపిస్తాయి. ఒకటి యానిమేషన్ స్టూడియో, ఇమేజ్ జనరేషన్, ఏఐ వాయిస్ ఓవర్. ఇందులో మొదటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత మీరు సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 రేషియో సైజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఈ విధంగా అనేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవ్వగానే కింద మనకు అసెట్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ముందుగా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా అటు ఇటు డ్రాగ్ చేసి మనకు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం గ్రీన్ స్క్రీన్ అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత కింద మనకు క్యారెక్టర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ని చూస్ చేసుకున్న తర్వాత మనకు సెవరల్ క్యారెక్టర్స్ అనేది చూపిస్తుంది. ఆ క్యారెక్టర్స్లో మనకు కావాల్సిన క్యారెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నాకు కావాల్సింది ఒక ప్యూర్ విలేజ్ క్యారెక్టర్ కాబట్టి నేను ఈ లుంగిలో ఉన్న అతన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మనం క్యారెక్టర్ అనేది చూస్ చేసుకున్న తర్వాత మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అనేది కనిపిస్తాయి. పైకి స్క్రోల్ చేసుకున్న కొద్దీ మనకు యానిమేషన్స్ అనేది కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సిన యానిమేషన్ జంప్ యానిమేషన్ కాబట్టి మనం పైనున్న సెర్చ్ బార్లో సెర్చ్ చేసి మనం సెలెక్ట్ చేసుకుందాం. మనం యానిమేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారెక్టర్ని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఒకసారి ప్లే చేసుకొని చూసుకోవాలి మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అని. కరెక్ట్గా రాకపోతే మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. మనకు కావాల్సిన యానిమేషన్ పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మనకు పైన రైట్ సైడ్లో కనిపించే డౌన్లోడ్ బటన్ మీద ప్రెస్ చేసి మనం వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకున్నాక క్రియేట్ న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. మనం వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాక కైన్ మాస్టర్ ఓపెన్ చేసుకోవాలి. కైన్ మాస్టర్ అనేది ఓపెన్ చేసుకున్నాక క్రియేట్ న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోవాలి. 16:9 రేషియో సెలెక్ట్ చేసుకున్నాక మీడియాపై ప్రెస్ చేసి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ బ్యాక్గ్రౌండ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మనం ఆ బ్యాక్గ్రౌండ్లో చూస్తే వాటర్ మూమెంట్ అనేది లేదు. వాటర్ మూమెంట్ అనేది కావాలంటే లేయర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ని చూస్ చేసుకున్న తర్వాత రిపెల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. రిపెల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని క్రాప్ చేసుకొని ఇందులో వీడియోలో చూపిస్తున్నట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తా చూడండి. వాటర్ మూమెంట్ అనేది స్లైట్గా వాటర్ అటు ఇటు మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాటర్ మూమెంట్ అనేది సెట్ చేసుకున్న తర్వాత మనం లేయర్ ఆప్షన్లోకి వెళ్ళి మీడియాలో నుంచి మనం ముందుగా ఆటో డ్రాఫ్ట్ ఏఐ నుంచి డౌన్లోడ్ చేసి పెట్టుకున్న గ్రీన్ స్క్రీన్ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. వీడియోని సెలెక్ట్ చేసుకున్నాక మనం క్రోమా కీని ఎనేబుల్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా క్రోమా కీని మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. క్రోమా కీని ఎనేబుల్ చేసుకున్నాక వీడియోలో కనిపిస్తున్నట్టుగా క్యారెక్టర్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. వీడియోని మనం అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత వీడియోలో లెఫ్ట్ సైడ్లో కనిపించే కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా కీ ఫ్రేమ్స్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. మొదటి కీ ఫ్రేమ్ మన వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యారెక్టర్ పైకి జంప్ అయ్యాక సెట్ చేసుకోండి. ఇంకో కీ ఫ్రేమ్ మన క్యారెక్టర్ మొత్తం డౌన్ అయ్యాక
వాటర్లో సెట్ చేసుకోండి. కీ ఫ్రేమ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక మనం లేయర్స్ అనే ఆప్షన్ని చూస్ చేసుకొని స్టిక్కర్స్లోకి వెళ్ళి వాటర్ స్ప్లాష్ ఎఫెక్ట్స్ అనే ఒక ఎఫెక్ట్ని చూస్ చేసుకోవాలి. అందులో మనకు కావాల్సిన వాటర్ ఎఫెక్ట్ అనేది చూస్ చేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టుగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి.